ప్రైజ్ లార్డ్. మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ మరొకసారి శుభములు. బాగున్నారా మీరందరూ? ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. స్తోత్రములు స్తోత్రం నాయన, పరిశుద్ధుడా గొప్ప తండ్రి, సర్వశక్తి కలిగిన నా యేసయ్య, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాము తండ్రి. ప్రభ మీ రహస్య రాకడ కొరకు ప్రభ ఈ యొక్క వాక్య ధ్యానములు నాయన ప్రకటిస్తూ ఉండగా ప్రభ మీ బిడ్డలతో మీరు మాట్లాడండి. వాక్యం చేత ప్రతి ఒక్కరిని ఆదరించండి, ధైర్యపరిచి మీ రహస్య రాకడకు ప్రతి ఒక్కరినైనా మీ వాక్యం చేత కడగబడి సిద్ధపడి ఉండటానికి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకమందున మా తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మరొకసారి మీకు అందరికీ రహస్య రాకడకు పాఠాలు కొనసాగుతూ ఉన్నాయి. అదే విధానంలో మరొక వాక్యాన్ని ప్రకటన చేసుకుందాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం చదువుకుందాం. 10వ వచనం చదువుకుందాం. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, ఈ గ్రంథముందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉన్ననిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫయు ఓమేగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొనువారు ధన్యులు. ఆమేన్. హల్లెలూయా. ఎంత చక్కగా మనకి రాయబడి ఉంది. ప్రభు ముందే మనకి హెచ్చరిస్తున్నారు, నేను రహస్య రాకడలో నేను దొంగవలే వస్తాను, కన్ను రెప్పపాటులో వస్తాను. ఎవరైతే నా పోలిక చొప్పున నన్ను ధరించుకున్నవారు ఎవరైతే ఉన్నారో పరిశుద్ధులు, విశ్వాసులు, వారిని కనురెప్పపాటులో మహిమాత్మతో మహిమదేహముతో నేను కొనిపోతాను నా సంఘాన్ని అని. నా సంఘము మీరే. నేను పరిశుద్ధుడిని గనుక మీరును పరిశుద్ధులుగా ఉంటేనే, నా పోలికల్లో మీరు ఉంటేనే నా బిడ్డలుగా మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. కనుక నేను మిమ్మల్ని సిద్ధపడమని చెప్తున్నాను. జాగ్రత్త జాగ్రత్త, పరిశుద్ధులుగా ఉండండి, పవిత్రులుగా ఉండండి అని ప్రభువారు మనకి ప్రకటిస్తూ ఉన్నారు ఈ చివరి దినాల్లో. పరిశుద్ధాత్మ దేవుడు ఈ చివరి దినాలలో అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడును ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. వారి వారి క్రియల చొప్పున వారికి నేను ఏం తీసుకొని వస్తారంట? జీతము పట్టుకొని వస్తారంట. అపవిత్రులు అపవిత్రులుగానే ఉండనివ్వండి, పరిశుద్ధులు పరిశుద్ధులుగానే ఉండనివ్వండి అని ప్రభువారు మాట్లాడుతున్నారు ఇక్కడ. ఈ చివరి దినాలలో అపవాదైన సైతానుగాడు, మన శత్రువైన సైతానుగాడు ప్రభు ఏర్పాటు చేసుకున్న వారితో సహితము విశ్వాసములో బలహీనలు పరుస్తాడంట. ఎలాగా? శ్రమల ద్వారా. ఆ శ్రమలలో మనం ఏం చేస్తామంటే మన విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం, బలహీనపడతా ఉంటాం. ఇక పాస్టర్ గారు ఎన్ని చెప్పినా ఆ విశ్వాసి ఈ శ్రమలు తొలగట్లేదండి మా ఇంట్లో నుంచి. మీరు చెప్తూనే ఉంటారు, మీరు చెప్పేవాళ్ళే, అనుభవించేది మేము, మాకు తెలుసు అనుభవించే వాళ్ళకి మీరు అలాగే చెప్తారు అని కొంతమంది. జ్ఞానవంతులైతే ప్రభు వాక్యం చేత గద్దిస్తున్నప్పుడు లోబడతాడు. జ్ఞానం లేనివాడు బుద్ధి లేని కన్యకల జాబితాలో ఉంటాడు. అందుకనే మనం ఎంత ప్రార్థన చేస్తాం ప్రభు సన్నిధిలో సేవకులు, విశ్వాసుల కొరకు. కొంతమంది మొండితనంగా మొండికేస్తారు,
వారి కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనంలో చెప్పినట్లుగా ఏమంటున్నారంటే, అన్యాయం చేసేవారిని ఇంకా అన్యాయం చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడుగానే ఉండనిమ్ము. మనకెందుకు అపవిత్రుల జోలి, అన్యాయం చేసేవారి జోలి మనకెందుకు? వాళ్ళు ఎన్నాళ్ళు నుంచో వెళ్తున్నారు, బాప్తిసం తీసుకున్నారు, బల్లారాధన తీసుకుంటున్నారు, అన్యాయం చేయటం మానలా, అక్రమము చేయటం మానలా, ఇతరులకి కీడు చేయటం మానలా, ఒకరు బాగుంటే ఓర్చుకోలేదు మళ్ళీ చర్చికి వెళ్తుంది అని కొంతమంది గురించి చెప్తూ ఉంటారు, అక్కడక్కడ వింటూ ఉంటాం. వాళ్ళ జోలు మనకెందుకు? మన యేసయ్య రాకడ దగ్గరకు వచ్చేసింది కనుక మన నీతిని మనం కాపాడుకుందాం. వాళ్ళని చూసి మనం చర్చికి వెళ్ళకోకుండా, వాళ్ళు ఏం మారారు కనుక వాళ్ళు అట్టాగే ఉన్నారు, 2 సంవత్సరాల నుంచో చర్చికి వెళ్తున్నారు, ఇక మేమేం చెయ్యం? అది చాలా అవివేకమైనటువంటి మాట. అందుకని అంటున్నారు ప్రభు, వాళ్ళ జోలు ఎందుకు, వీళ్ళ జోలు ఎందుకు? నీవేంటో అనేది నువ్వు సక్రమంగా సరిచేయబడి ఉండు, నీ మనసును మార్చుకొని నిబ్బరమైన మనస్సు కలిగి నీవు పరిశుద్ధుడైన జాబితాలో ఉండు, నీతిమంతుల జాబితాలో ఉండు. నీ క్రియలకి నువ్వు నీతిమంతుడిగా భూమి మీద జీవిస్తే, పరిశుద్ధుడిగా జీవిస్తే నేను నీకు తగిన ప్రతిఫలం, జీతం నేను నీకు ఇస్తాను. వాళ్ళు అనీతులుగా, అక్రమంగా, అన్యాయంగా, అపవిత్రులుగా ఉన్నారనుకో, వాళ్ళకి తగినట్టుగా జీతమే వాళ్ళకి ఇస్తాను. వాళ్ళ జోలి కాదు. ఇప్పుడు నేను త్వరగా రాబోతున్నాను కనుక నిన్ను నువ్వు కట్టుకో అని ప్రభు అలాగే నోవాహుతో అలాగే అన్నారు. వాళ్ళందరి జోలు ఎందుకు? వాళ్ళంతా కూడా పాపంలో ఇదైపోయారు, చెడుతనంతో నిండిపోయారు. నీ ఇల్లు నువ్వు కట్టుకో, నీ ఓడ నువ్వు కట్టుకొని నీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆ పడవలోనికి తీసుకొని వెళ్ళి అందులోకి వెళ్ళిపోయి నివసించు, నేను వచ్చి కాపాడతాను అని అన్నారు. జలప్రళయం రానే వచ్చింది. ఆ పడవ చక్కగా ఆ నీళ్ళ మీద ఎత్తుతూ పైకి అరారాతు పర్వతం మీదకి తీసుకొని వెళ్ళి ప్రభు అయిన యెహోవా అతని నీతి వలన అతనికి ఆ నీతికి తగినటువంటి జీతం ఇచ్చాడు, అంటే జీవింప చేశాడు, ఆ ఉపద్రవము నుంచి విడుదలనిచ్చారు, అది జీతం. అందుకని అంటున్నారు, సంఘముతో ప్రభు మాట్లాడుతున్నారు. సంఘముతో ఆ కాలంలో ప్రకటన గ్రంథం ఆ కాలంలో యోహాను గారు ద్వారా రాయించినటువంటి ఆ యొక్క కాలంలో 7 సంఘాలు ఉన్నాయండి. ఆ కాలంలో ఆది అపోస్తుల ద్వారా కట్టబడినటువంటి 7 సంఘాలు ఉన్నాయండి. ఆ 7 సంఘాల సంగతి మనకు తెలిసిందే. ఎఫెసు, స్మర్నా, పెర్గము, తుయతైరా, సార్దీసు, ఫిల్దెల్ఫియా, లవోదివికియా, ఇవి 7 సంఘాలు. ఈ సంఘాలతో మాట్లాడుతున్నారు పరిశుద్ధాత్మ దేవుడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఏ సంఘం దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడంటే, స్మరణ సంఘం దగ్గరకు వచ్చేటప్పటికి చక్కటి మాట ఒకటి చెప్తూ ఉన్నారు మనకి. ఆ 2వ అధ్యాయము, ప్రకటన రాసిన గ్రంథము 2వ అధ్యాయము, స్మరణ సంఘంతో మాట్లాడుతున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాట ఏంటంటే 10వ వచనంలో, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచు ఉన్నాడు. అక్కడ ఒక మంచి మాట ఉంది, 10 దినములు శ్రమలు కలుగును, 10 దినములు శ్రమ కలుగును అని పరిశుద్ధాత్మ దేవుడు సంఘముతో మాట్లాడుతున్నారు. స్మరణ సంఘముతో మాట్లాడిన పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఒక్క సంఘస్థులతోనే కాదని మాట్లాడుతున్నది. ఆ కాలంలో 7 సంఘస్థులతో కూడా ఆ మాట వర్తిస్తుంది. ఆ స్మరణ సంఘానికి ఒక్కదానికి మాత్రమే కాదు. ఆనాడు స్మరణ సంఘముతో మాట్లాడినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు 7 సంఘాలతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం జీవిస్తున్నటువంటి క్రైస్తవ సమాజంలో భూమి అంతటి మీద సార్వత్రిక సంఘం అనే ఉంది. ఈ సంఘంలో అనేకమైన కొన్ని కోట్ల సంఘాలు ఏర్పాటు చేసుకున్న పరిశుద్ధాత్మ దేవుడు కొంతమంది సేవకులను ఏర్పాటు చేసుకొని వాళ్ళ ద్వారా సంఘాలను కట్టారు పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలన్నింటితో పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రకటన గ్రంథము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు
ఏమని మాట్లాడుతున్నాడంటే ఈ యొక్క చివరి దినాలలో, ఈ రహస్య రాకడికి ఈ యొక్క చివరి దినాలలో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈ రహస్య రాకడితోనూ మాట్లాడుతున్నారు, తర్వాత బహిరంగ రాకడ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. బహిరంగ రాకడ కోసం 7 ముద్రల నుంచి మత్తయి రాసిన సువార్త, దానియేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథము, 2వ తెస్సలోనికలు, ఈ యెహెజ్కేలు, ఈ యొక్క అధ్యాయాలతో మాట్లాడుతున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు రహస్య రాకడ కోసము బహిరంగ రాక కోసము కలిసి మాట్లాడుతూ ఉన్నారు. మొదట రహస్య రాకడ గురించి మాట్లాడుతున్నారు సంఘముతో, ఆ తర్వాత మిగతా విషయాలు బహిరంగ రాకడ కోసం మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో నేను మేఘారూఢుడై వచ్చుచున్నాను అని మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఇదిగో నేను మేఘారూఢుడై వచ్చుచున్నాను అన్న మాట బహిరంగ రాకడ కోసం మాట్లాడారు. మరి రహస్య రాకడ గురించి ఏమో మాట్లాడుతున్నారు యేసయ్య? ఇదిగో నేను దొంగ వలె వస్తానన్నాడు. మొదటి రాకడలో ఎలా వచ్చారు యేసయ్య? దీనుడుగా వచ్చాడు, సాత్వికుడుగా వచ్చాడు, సేవకుడిగా వచ్చాడు, పరిచారకుడిగా వచ్చాడు. ఏమన్నారు యేసయ్య? నేను యజమానుడిగా రాలేదు, నేను పని చేయించుకోవడానికి రాలేదు, నేను పని చేయటానికే వచ్చాను, నేను పరిచారకుడను అని ప్రభువారు తన గురించి తగ్గించుకొని, నేను తండ్రి ద్వారా పైనుండి వచ్చిన వాడను, నేను మీకు పరిచారకుడిగా వచ్చాను, దీనుడిగా వచ్చాను నేను. అవును యేసయ్య ఆ యొక్క మహోన్నతమైనటువంటి ఆ సింహాసనాన్ని, ఆ మహిమ తేజోమయాన్ని విడిచిపెట్టి మన కొరకు దీనుడై వచ్చాడు భూమి మీదకి, గొర్రె పిల్లవలే. అది మొదటి రాకడ. రెండవ రాకడ మేఘారూఢుడై రాజులకు రాజుగాను ప్రభులకు ప్రభుగాను త్వరగా రెండవ రాకడలో బహిరంగ రాకడలో రాబోతూ ఉన్నాడు. ఆయన యోధాగోత్రపు సింహముగా రాబోతూ ఉన్నాడు. మొదటి రాకడగా దీనుడిగా వచ్చాడు, రహస్య రాకడలోనేమో దొంగ వల్లే వస్తానన్నాడు, బహిరంగ రాకడలోనేమో మేఘారూఢుడై వచ్చి ప్రజలందరూ చూచినట్లుగా ఆ బహిరంగ రాకడలో వస్తాడు. అది రెండవ రాకడ. మొదటి రాకడికి రెండవ రాకడికి మధ్యలో మరొక రాక ఉంది, అదే దొంగ వలె నేను వస్తున్నాను, కనుక మీ ఇల్లు మీరు చక్కదిద్దుకోండి అంటే మీ ప్రవర్తన, మీ క్రియలు చక్కదిద్దుకోండి. పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నారు. నేను కొరింథీ సంఘంతో పౌలు గారు ఏమని మాట్లాడుతున్నాడంటే, కొరింథీ సంఘస్థులు గురించి కొన్ని విషయాలు పౌలు గారికి శిష్యుల ద్వారా, సంఘములో కొంతమంది ద్వారా కొన్ని విషయాలు తెలిసినాయి. ఏమని తెలిసినాయనంటే, మీలో కొంతమంది అన్యాయం చేసేవాళ్ళు ఉన్నారు, అక్రమము చేసేవాళ్ళు ఉన్నారు అని తెలిసింది. సంఘములో ఉన్నారంటండి అన్యాయంగా అర్జించుకునేవాళ్ళు, అక్రమంగా సంపాదించుకునేవాళ్ళు, అన్యాయం చేసి సంపాదించుకునేవాళ్ళు సంఘంలో ఉన్నారంట అని కొరింథీ పత్రికలో కొరింథీ సంఘముతో పౌలు గారు మాట్లాడుతున్నారు. అందుకనే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో అంటున్నారు, అన్యాయం చేసే వాళ్ళని అన్యాయంగానే బ్రతకనివ్వండి, అక్రమము చేసేవారిని అక్రమముగానే బ్రతకనివ్వండి, అపవిత్రులుగానే ఉండనివ్వండి. కొంతమంది సంఘస్థుల్లోనే కొంతమంది చెప్తూ ఉంటారు, ఆమె చర్చికి వెళ్తుంది, బాప్తిసం తీసుకుంటుంది, బల్లారాధన తీసుకుంటుంది, ఇంటికి వచ్చిన దగ్గర నుంచి బూతులే, నోటంటే బూతులే, ఆ సినిమాలే, టీవీలే అని కొంతమంది గురించి సాక్ష్యాలు చాలా భయంకరంగా వింటాము. వాళ్ళే అపవిత్రులు అంటే వాళ్ళ గురించే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు. వాళ్ళ కొరకు మనము మన విశ్వాసాన్ని బలహీనపరచుకోకూడదు, మన భక్తి మనల్ని బలహీనపరచుకోకూడదు. మన భక్తి, మన క్రియలు, మన పరిశుద్ధత రహస్య రాకడకు సిద్ధపడే వారంగా మనం ఉండాలి. ప్రకటన రాసిన గ్రంథం మరొక వచనం చదువుకుందాం. ప్రకటన రాసిన గ్రంథం 7వ అధ్యాయంలో చెప్తూ ఉన్నారు. ఇక్కడ 7వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసల యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. నొసల మీద నజరేయుడు యేసుక్రీస్తు ప్రభు ముద్ర ఉంటుందండి.
ముద్ర ఉంటుందండి. మనం గమనించుకోవాలి ప్రార్థనాపూర్వకంగా. పరిశుద్ధాత్మ దేవుడు, దేవదూతలు, యేసుక్రీస్తు ప్రభు అయిన పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఎవరైతే నీతిమంతులుగా విశ్వాసులుగా యెహోవా యందు అయిన భయభక్తులు కలిగి ఎవరైతే యేసు నామంలో బ్రతుకుతున్నారో, ప్రతి చిన్న చిన్న తప్పులు కూడా ఎత్తుక్కుంటూ ప్రభు సన్నిధిలో ఒప్పుకొని కడగబడి పశ్చాత్తాపం కలిగి ఎవరైతే తన మార్గాన్ని సరిచేసుకుంటాడో, తన బుద్ధిని సరిచేసుకుంటాడో, తన హృదయాన్ని కడుక్కొని సరిచేసుకుంటాడో, రహస్య రాకడికి ఎవరైతే భయభక్తులతో వణుకుతూ పాపం చేయటానికి భయపడిపోవాలి, పాపం చేయటానికి, అన్యాయం చేయటానికి, అక్రమం చేయటానికి మనం భయపడిపోవాలి. ఎందుకని? అవి చేస్తే అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాం. అగ్నిగుండం నుంచి తప్పించబడాలంటే మనము ఎవరికి అన్యాయం చేయకూడదు, ఎవరికి కీడు చేయకూడదు, ఎవరికి అక్రమముగా సంపాదించుకోకూడదు, ఎవరికి అక్రమముగా ఉండకూడదు. మనము నీతిమంతుల జాబితాలో ఉందాము. అర్థమవుతుందా? క్రైస్తవ సంఘమా, సిద్ధపడిపోండి. యెహోవా యందు భయభక్తులు కలిగి వణుకుతూ మనల్ని తగ్గించుకొని యెహోవా యందు సరెండర్ అయిపోయి మన జీవితాలను యెహోవా చేతిలో అనగా యేసుక్రీస్తు ప్రభు చేతిలోకి మనం అప్పగించుకుంటే, ప్రభు రాకడ వచ్చేటప్పటికల్లా మనల్ని ఏం చేస్తారంటే, మన నొసటల మీద అపవాది మన మీద దాడి చేయకుండా మన మీద క్రీస్తు ముద్ర వేయబడి ఉంటుంది. క్రీస్తు ముద్ర మనం ధరించుకొని ఉండాలి. మనము మన భక్తి ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన విశ్వాసం ద్వారా, మన పరిశుద్ధత ద్వారా మనం గమనించుకుంటూ ఉండాలి. గమనించుకుంటూ ఉన్నప్పుడు ప్రభు వాక్యం ద్వారా మాట్లాడతారు, దర్శనముల ద్వారా మాట్లాడతారు. నేను గమనించానండి, ప్రభు నాతో మాట్లాడారు. నా నొసట మీద యేసుక్రీస్తు ప్రభు శిలువ ముద్ర వేశారండి నాకు. అలా మనం గమనించుకోవాలి. ఇదిగో ఈ లేఖనాలు నెరవేర్చబడుతున్నాయి. ఈ అంత్య దినాల్లో రహస్య రాకడకు ప్రభువు సంఘాన్ని సిద్ధపరుస్తున్నారు. ఆ సిద్ధపడే సంఘంలో నువ్వు నేను ఉండాలి అంటే క్రీస్తును పోలి మనం జీవించాలి. క్రీస్తు అనగా మారు మనస్సు, యేసు అనగా ప్రేమ. మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటామో మన పొరుగు వారిని మనం అలాగే ప్రేమించాలి. యేసు అనగా ప్రేమ, యేసు అనగా యేసయ్య అనగా, యేసు అనగా నజరేయుడగు యేసుక్రీస్తు ప్రభు అనగా ప్రేమ అని అర్థమైందండి. ప్రభు యొక్క మొదటిగా నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు, నన్ను తప్ప నువ్వు ఎవరిని ఆరాధించకూడదు, పూజించకూడదు అనేది మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు. ఆ రెండు కూడా ఈక్వల్గా ప్రభు ఏక ఆజ్ఞగా చెప్పారు. ఇక్కడ మనం పరలోకానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభుని ధరించుకొని ఉండాలి, అనగా ఆయన స్వభావాలను ధరించుకొని ఉండాలి. హానోకు ప్రభుతో నడుచుకుంటా పరలోకానికి వెళ్ళిపోయారంట. అంటే ఏంటి? మా మాట ఈ మాట మనం మాట్లాడుకుంటూ వేరే వాళ్ళు మనము మాట్లాడుకుంటూ ఉంటే ఎంత దూరం నడిచామో మనకే తెలియదు. ఆ మాట ఈ మాట అనుకుంటా మన ఊరు వచ్చేసేస్తుంది, మన ఇల్లు వచ్చేస్తుంది. అలాగే హానోకు ప్రభుతో నడిచాడంట. అంటే ఏంటి? ప్రభు యొక్క స్వభావాన్ని ధరించుకొని ప్రభువుకి ఇష్టడై ఉన్నాడు, ఇష్టడుగా జీవించాడని అర్థం. లోకానికి అంటుకుండా లోకంలోనే జీవిస్తూ లోకానికి వేరై ప్రతిష్ఠించబడి జీవించాడు. అంటే చెడుతనాన్ని విడిచిపెట్టి పాపము తనకు అంటించుకోకుండా తను ప్రతిష్ఠించుకున్నాడు, తను హద్దులేసుకున్నాడు. ఎందుకని? అమ్మో పాపం చేస్తే తీర్పు ఉంది, పాపం చేస్తే అగ్నిగుండం ఉంది అని భయభక్తులతో యెహోవాకు నమ్మకస్తుడిగా యెహోవా యొక్క స్వభావాన్ని ధరించుకొని నీతిమంతుడుగా హానోకు ప్రభుతో తన యొక్క గుణలక్షణాలను పట్టుకొని జీవించాడు. అంటే ఏంటి? ప్రేమ, శాంతి, సమాధానము, మంచితనము, దీర్ఘశాంతము, ఆశానిగ్రహము, సాత్వికము, ఇవి క్రీస్తు యొక్క సుగుణాలు, లక్షణాలు. అవి ధరించుకున్నాడు హానోకు.
దానినే ప్రభుతో నడిచారు అని అర్థం అన్నమాట. హల్లెలూయా. ప్రభు రాకడికి మనము క్రీస్తును అనగా యేసుక్రీస్తు ప్రభుని పోలి మనం భూమి మీద జీవించాలి. యేసయ్య రాకడికల్లా వచ్చేటప్పుడు ఆయన మన ప్రవర్తనను చూసి మనకి జీతం ఇస్తాడు, మన క్రియలను చూసి జీతం ఇస్తాడు. మంచి జీతం కావాలి అంటే ఎవరికి అన్యాయం చేయకూడదు, ఎవరికి అక్రమము చేయకూడదు, ఎవరికి కీడు చేయకూడదు. మన వలన నా వలన ఎవరికి కీడు అనేది కలగకూడదు అని మనం చేతులు కట్టుకొని జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. అది ఏ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే ఈ దూత మేము మా దేవుని దాసుల వారిని వాళ్ళ నొసలు ముద్రించు వరకు అనగా యెరూషలేములో ఉన్నటువంటి 12 గోత్రాల వారి మీద నొసళ్ళ మీద 1,44,000 మంది మీద ఈ నొసటి మీద ఈ యొక్క క్రీస్తు ముద్ర వేయబడి ఉంటుంది. వారికే కాదండి, వారితో పాటు అన్య దేశస్థులు అనేకమైన దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులకు కూడా నొసటల మీద ముద్ర వేస్తారు పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు ముద్ర వేసే టైము మనం గమనించుకోవాలి. క్రైస్తవ సంఘమా, నీ నుదుట మీద క్రీస్తు సిల్వ తళుక్కుమని మెరిసిందా? దర్శనంలో అగ్ని చేత వేయబడి ఉందా నీ నొసటి మీద? చూసుకున్నావా? నీ ఆత్మలో నీ మీద కల్వరి సిల్వ వేయబడటం నీవు గమనించావా, గుర్తించావా? ఇప్పటి వరకు నువ్వు అది చూడలేదు అనుకో, గమనించి ప్రార్థన చేసుకొని ఉపవాసపు ప్రార్థన చేసుకొని, అయ్యా ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో మన గురించి కూడా రాయబడి ఉంది. ఇప్పుడు మనం చదివినది యెరూషలేములో ఉన్నటువంటి 12 గోత్రికులకు ముద్రలు వేయిస్తారు. ఇక్కడ అదే వచనంలో అధ్యాయంలో కింద కూడా ఉంది 9వ వచనం. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములలో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనపడెను. వారు తెల్లని వస్త్రములను ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలిగెత్తి చెప్పిరి. స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. చూడండి, ఇక్కడేమో 1,44,000 ఇశ్రాయేలు మీద నొసట్ల మీద ముద్ర వేశారు, క్రీస్తు ముద్రలు. ఈ 1,44,000 మంది 7 ఏండ్ల మహాశ్రమలలో ఆ 2 సాక్షుల ద్వారా వాక్యముని విని యేసుక్రీస్తు మెస్సయ్యని అంగీకరించి యేసుక్రీస్తు ప్రభు శిష్యులుగా మారిపోతారు. ఆ కాలంలో వాళ్ళకి ముద్రించబడి ఉన్నారు. ఇప్పుడు ఈ కాలంలో రహస్య రాకడకు మన నొసటల మీద కూడా ముద్ర వేయబడి ఉంది. ఇది ఆయా భాషలు, ఆయా జనములు, ఆయా వంశములలో నుండి, ఆయా భాషల్లో నుండి లెక్కింపజాలని గొప్ప మహా సైన్యం అనగా మనమే క్రొత్త నిబంధన భక్తులు అనగా యేసుక్రీస్తు ప్రభువును మనం అంగీకరించి, ఆయనే మెస్సయ్య అని మనం అంగీకరించి, ఆయనే మన లోక రక్షకుడు, ఆయనే మన పాపములను తీసివేశాడు, ఆయనే మన పాపములను కొట్టివేశాడు, ఆయన ప్రాణాన్ని వెలయిచ్చి మనల్ని కొన్నాడు, ఆయన రక్తమును చిందించి మన పాపాలని కడిగివేశాడని మనం అంగీకరించిన మనము క్రొత్త నిబంధన భక్తులం. మన మీద కూడా రహస్య రాకడకు మన నొసటల మీద ముద్రలు వేయబడి ఉంటాయి. నేను ఒక నైట్ ప్రేయర్ చేసుకొని నిద్రపోతాం కదండి నైటు. తర్వాత మెలకువ 3 మెలకువ వస్తుంది, ప్రార్థన టైం అది. ఆ టయానికల్లా నా హాల్లో చిన్న బెడ్ లైటే వేసుకొని ఉంటా. పడుకునేటప్పుడు లైట్ తీసేసి పడుకుంటాం, దోమలు వచ్చి పురుగులు అయి పడతాయని.
ఆ టైంలో 3 సెకండ్ల పాటు నా హాల్ అంతా కూడా గొప్ప వెలుగుతో నిండి ఉండటం నేను చూశాను. నా మీద గొప్ప రూమ్ అంతా గొప్ప వెలుగుతో 3 సెకండ్ల పాటు ఉంది. ఆ టైంలో పరిశుద్ధమైన పావురము నా మీదకి దిగి రావటం నేను చూశాను. నా నొసట మీద గొప్ప వెలుగుతో కలిగినటువంటి సిలువ అట్లా ముద్ర నా మీద వెలిగించబడి ఉంది నేను చూశాను. ఆ గొప్ప ఆ యొక్క అనుభూతిని చూసి మెలకువతో కళ్ళు తెరిచి చూశాను. కళ్ళు తెరిచి చూసేటప్పటికి నా హాల్ అంతా 3 సెకండ్ల పాటు గొప్ప వెలుగుతో ఉండటం నేను చూశాను. యేసు నామమునకు మహిమ కలుగునుగాక. గడగడ గడగడ వణుకుతూ ప్రభు రహస్య రాకడికి మనము భయభక్తులతో జీవిస్తూ యేసయ్య కోసం నిరీక్షణ కలిగిన వారమే, విశ్వాసముతో ఎదురు చూచు వారమే ఉందుముగాక. ఆమేన్. హల్లెలూయా. మొదటి రాకడల్లో యేసయ్య ఎలాగొచ్చారు? దీనుడిగా వచ్చారు, పరిచారకుడిగా వచ్చాడు, సేవకుడిగా వచ్చాడు, సాత్వికుడిగా వచ్చాడు. రహస్య రాకడలోనేమో దొంగ వలె వస్తాను అని అన్నారు, అనగా రహస్యంగా వస్తాను అని అన్నారు. అలాగే రెండవ రాకడలో అందరికీ తెలిసి బహిరంగ రాకడ, అది బహిరంగంగా ప్రజలందరూ చూచున్నట్లుగా, ప్రపంచమంతా చూచున్నట్లుగా మేఘారుడై రాజులకు రాజుగాను ప్రభువులకు ప్రభుగాను యోధాగోత్రపు సింహముగాను తన రాజ్యముతో భూమి మీదకి దిగిరాబోతున్నారు. యేసునామమునకు మహిమ కలుగునుగాక. మనము మొదటి రాకడ అయిపోయింది, ఇదిగో రెండవ రాకడ రాబోతున్నారు యేసయ్య. మధ్యలో మనము సంఘముగా ఎత్తబడిపోయే టైము రహస్య రాకడ. ఆ రాకడికి మనము పరిశుద్ధులముగా మన వస్త్రములను మనం ఉతుక్కొని ప్రభు చేత ముద్రించబడి మన సిద్ధపడి ఉందుముగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన. ప్రభు ఇప్పటి వరకు నాయన మరి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని వచనాలు ప్రభు నాయన తండ్రి ఆ వచనాలతో మీరు మాతో మాట్లాడినందుకు నాయన మీకు వందనాలు. ప్రకటన గ్రంథం నాయన 22వ అధ్యాయంలో మాట్లాడిన కొన్ని మాటలను బట్టి నాయన మీకు వందనాలు. ప్రభు వాక్యము చేత మా యొక్క ప్రవర్తన, మా యొక్క క్రియలు నాయన మేము కడుక్కొని సరిచేయబడి నాయన మీ చేత మంచి జీతము పుచ్చుకొనులాగున ఆ యొక్క జీవ కిరీటము అంతము వరకు నాయన మరణము వరకు నమ్మకము కలిగిన వారమే మీ చేత మన్నా తినిపించుకోవటం కానీ జీవ కిరీటం పొందుకున్నటకు ఆ మంచి జీతము మేము పుచ్చుకుని మీ సన్నిధిలో నిత్య ఆనందంలో జీవించట కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభు నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకమందున నా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.